డైరెక్టర్ అశోక్ ఆయన పిక్చర్ నేను చూడటం జరిగింది. అది చూసిన తర్వాత తప్పకుండా ఈ దగ్గర వర్క్ చేయాలనేసి మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను, నేను అనుకోవటం జరిగింది. అలాగే మన ఆది పెద్ద హీరో, సక్సెస్ఫుల్ హీరో ఆది వాళ్ళ నాన్న సాయి కుమార్ కూడాను 13-14 ఏళ్ల వయసు నుంచి నాతో నటించాడు. మేము 4-5 పిక్చర్లు యాక్ట్ చేసాం. కానీ సాయి కుమారుడు అయిన ఆదితో నటిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అలాంటి అవకాశం కలగటం కూడాను నాకు ఒక థ్రిల్ను, చాలా సంతోషంగా ఉన్నది. ఆ తర్వాత ఇక కృష్ణ గారి గురించి చెప్పాలంటే, కృష్ణ గారు నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన తర్వాత చాలా పిక్చర్స్లో నటించిన. ఇంద్రధనుస్సులోనే మేము జోడీగా యాక్ట్ చేశాము. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత, దాదాపు 37 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ పిక్చర్లో జోడీగా యాక్ట్ చేసే అవకాశం కల్పించటం, నేను సౌదామిని వాళ్ళకి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేనే అసలు చాలా ఆశ్చర్యపోయి చాలా ఆనందం కూడా కలిగింది. వారి పక్కన యాక్ట్ చేయటం అనేది ఒక సంతోషం, ఒక స్టేటస్. అది కూడా అదొక మంచి ఇదైన ఇది. అలాంటిది కృష్ణ గారితో పిక్చర్లో యాక్ట్ చేయటం కూడాను నాకు చాలా సంతోషంగా ఉంది. టోటల్గా ఇంకా చాలామంది, మన వేణు, మన బాబ్జీ, డైరెక్టర్ గారు అశోక్, ఆయన పిక్చర్ తప్పకుండా పెద్ద పిక్చర్ అవుతుంది, మామూలుగా కాదు. ఇది ఈ పిల్ల జమీందారు కంటే కూడా 10 రెట్లే అవుతుందే కానీ తక్కువ అయ్యే పిక్చర్ కాదు, అవుతుంది. మీరందరూ కూడా మళ్ళీ మనం ఆ సక్సెస్కి ఈ విధంగానే కలుస్తున్నామని నేను నమ్ముతూ నాకు అవకాశం ఇచ్చినందుకు సంతోషం. నమస్తే. సుకుమారుడు అనే ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు, ఆయన ఎప్పుడూ చాలా సంవత్సరాల క్రితం నాతో రౌడీ నెంబర్ 1 అనే సినిమా తీశారు. ఆ సినిమా అప్పుడు సూపర్ హిట్ అయింది. డైరెక్టరు నన్ను అప్రోచ్ అయ్యి, అశోక్, ఈ క్యారెక్టరు తక్కువ లెంగ్తే నాకు సినిమాలో కనిపిస్తుంది, అయినా మీరు యాక్ట్ చేస్తే నాకు హెల్ప్ అవుతుందని అతను చెప్పిన విధానం నచ్చి ఈ సినిమా యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా సంతోషం ఈరోజు ఇలా మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటున్నాను. కృష్ణ గారు ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నారు. సో ఆయనకి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నా అదృష్టం ఒక సూపర్ స్టార్తో నేను కలిసి చేయడం అనేది అందరికీ దొరకదు ఇలాంటి ఒక అవకాశం. సో నాకు దొరికింది. సో అలాగే శారద గారు, ఆవిడతో ఆల్రెడీ మేము ఆల్రెడీ ఒక 5-6 డేస్ పైన ఎక్కువ రోజులు వర్క్ చేసాం. అండ్ గ్రేట్, థ్యాంక్ యూ. మీతో చేయడం నాకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఒక 40% వరకు షూటింగ్ అయిపోయిందండి, కంప్లీట్ అయింది టాకీ. అండ్ అశోక్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. నిజంగా డెడికేటెడ్గా అండ్ వెరీ కూల్గా ఒక వెరీ యూత్ఫుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి అట్ ది సేమ్ టైం క్లారిటీ కానీ ప్రతి సీన్ ఎంటర్టైనింగ్గా వచ్చింది ఇంతవరకు. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ది అవుట్పుట్. అండ్ మా ప్రొడ్యూసర్స్ గురించి కూడా ఒక మాట చెప్పాలి. వేణు గారి గురించి, అలానే సత్యనారాయణ గారి గురించి, బాబ్జీ గారి గురించి. ఎందుకంటే ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా 40% ఆయన ఆర్టిస్టులు కూడా అందరూ పెద్దవాళ్ళని పెట్టారు. అండ్ ఎక్కడ ఎందులోనూ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని తీస్తున్నాం. అండ్ త్వరలో మీ ముందుకు వస్తాం. సో తప్పకుండా ఈ సినిమాను కూడా మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీరామ్ గారు, అలానే మంచి శ్రీరామ్ కెమెరా చాలా బాగుంది, ఆయన కెమెరా వర్క్. అలానే మొత్తం టీం కూడా చాలామంది పేర్లు చెప్తే 30 పేర్లు వస్తాయి. అందుకే నేను ఐఎమ్ లీవింగ్ అవుట్ సమ్ నేమ్స్. నిషా, అలానే చెప్పుకుంటే వెళ్ళాలి, చాలామంది పేర్లు ఉన్నాయి. సో వెరీ హ్యాపీ. అండ్ తప్పకుండా సుకుమార్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సుకుమారుడు అనే సినిమా ప్రొడ్యూసర్గా మా అబ్బాయిని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. ఈ సినిమాకి కృష్ణ గారు, శారద గారు, ఆది హీరోగా 2 సినిమాలు కూడా బాగా సక్సెస్ అయినాయి. ఫస్ట్ సినిమా సూపర్ హిట్ అయింది. లవ్లీ కూడా బిఏ రాజు గారు చాలా మంచి ప్రమోషన్ ఇచ్చి ఆ సినిమాకి ఎక్కడ లేని గ్రాండ్ సక్సెస్ చేశారు. ఈ మూడో సినిమా సుకుమారుడు కూడా మంచి సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో టోటల్గా సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు అంటే కామెడీ ఆర్టిస్టులు 54 మంది టోటల్ ఆర్టిస్టులు దీంట్లో ఉన్నారు. లేని ఆర్టిస్టులు దీంట్లో లేదు. బ్రహ్మానంద గారు కానీ, ఆలీ కానీ, మొత్తం అందరూ ఆర్టిస్టులు పేరు చెప్పలేను, చాలామంది ఆర్టిస్టులు దీంట్లో ఉన్నారు. ఫుల్ కామెడీ
ఎంటర్టైన్మెంట్. ఇంకా సాంగ్స్ గురించి చెప్పక్కర్లే. ఆది అంటే ప్రేమ కావాలి కానీ 2 సినిమాలు కూడా బాగా ఎక్స్ట్రాన్ చేశాడు. ఇంకా డైరెక్టర్ గారు, నేను పిల్ల జమీందారు సినిమా చూశాను. నేను వెంటనే ఆయనతో కమిట్ అయ్యాను. ఆయనతో కమిట్ అయిన తర్వాత చాలా సినిమాలకు చాలా ఆఫర్లు వచ్చాయి ఆయనకి. అయినా కూడా ఏ సినిమా కూడా ఒప్పుకోకుండా ఈ సినిమా డెఫినెట్గా నాకు మా అబ్బాయిని సుకుమారుడు సినిమాకి ప్రొడ్యూసర్గా చేసి ఫుల్ కోఆపరేషన్ చేశారు. అలాగే ఇంకా ఆది సాయి కుమార్ గారు నాకు 27 సినిమాల వరకు నాకు ఆల్రెడీ డబ్బింగ్ చెప్పించాను. దాంతో ఆయన నాకు చాలా స్నేహితుడైనా. ఆయన కూడా అడిగిన వెంటనే ఆది నాకు చేయండి సార్, మీకు ఏం ప్రాబ్లం లేదు, డెఫినెట్గా నేను కోఆపరేట్ చేస్తాడు ఆది కూడా. అలాగే యూత్ వేణు అండ్ ఆది అంటే ఆ కాంబినేషన్ వాళ్ళ యూత్కి బాగుంటుంది. అలాగే మన డైరెక్టర్ గారు కూడా ఆ ముగ్గురు కూడా ఒక అండర్స్టాండింగ్లో సినిమాలు బాగా ఎక్స్ట్రాగా చేస్తున్నారు. కామెడీ సైడ్ కానీ సాంగ్స్ సైడ్ కానీ మొత్తాన్ని కాంప్రమైజ్ అవ్వకుండా జాగ్రత్త చేయండి అని చెప్పాను. దాంతో ఆయన కూడా తన సొంత సినిమాలాగా టోటల్గా నాకు ఫుల్ సపోర్ట్ చేసి ఆయన సినిమా చేస్తున్నారు. మిగతా ఇప్పుడు హీరోయిన్లు 2 హీరోయిన్లు ఉన్నారు దీంట్లో. అలాగే 2 హీరోయిన్లు కూడా ఒక హీరోయిన్తో ఆల్రెడీ చేసాం, 5 days వర్క్ చేసాం. ఆమె కూడా చాలా బాగా చేసింది. నిషా అగర్వాల్ ఫస్ట్ హీరోయిన్, సెకండ్ హీరో నీలం ఉపాధ్యాయ సెకండ్ హీరోయిన్. 2 హీరోయిన్లు కూడా ఆదికి తగ్గ ఆ కాంబినేషన్ సక్సెస్ఫుల్గా బాగుంటుందని అనుకుంటున్నాను నేను కూడా. Being a part of the film with Adi and Nisha, who's quite senior to me, and Venugopal sir and Ashok sir accepting me being a part of this project is like quite a big thing for me. It's a privilege for me to be a part of this film. This whole industry is quite exciting. It's a whole new place for me, but I just hope everyone accepts me as gladly and openly, like, how much I want to be here. I hope y'all want me here just as much, and I just hope everything works out well for all of us. So just wishes luck. Thank you. ఆది హీరోగా చేసిన ఈ చిత్రానికి నిషా అగర్వాల్, నీలం ఉపాధ్యాయ 2 మెయిన్ ఫిమేల్ లీడ్స్ చేస్తున్నారు. అలాగే ఈ సినిమాకి మొత్తాన్ని నడిపించేటటువంటి అమ్మమ్మ క్యారెక్టర్లో శారద గారు, ఆవిడ హస్బెండ్గా తాతగారిగా కృష్ణ గారు చాలా చాలా కీలకమైనటువంటి క్యారెక్టర్స్ చేస్తున్నారు. ఇప్పటికి 40% సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాం. మన నేటివిటీ, మన తెలుగు నేటివిటీని ఏమాత్రం మిస్ కాకుండా, అంటే పిల్ల జమీందారులో నాకు మంచి పేరు తెచ్చినటువంటి మన నేటివిటీని మిస్ కాకుండా, సుకుమారుడు కూడా మన తెలుగు నేటివిటీని, మన తెలుగు అమ్మమ్మ, తెలుగు తాతయ్య వీళ్ళు ఉండాలన్న ఉద్దేశంతో క్యారెక్టర్స్ అంటే హీరోయిన్స్ని హిందీ వాళ్ళని ఎందుకు పెట్టారంటారేమో, తెలుగు హీరోయిన్స్ దొరకట్లేదు. వీళ్ళతోటి 40% షూటింగ్ పూర్తి చేసుకున్నాము. విజయనగరం షెడ్యూల్కి రేపు 16 నుంచి విజయనగరం షెడ్యూల్కి వెళ్తున్నాం. అలాగే దాని తర్వాత యూరోప్ షెడ్యూల్ తోటి సినిమా పూర్తవుతుంది. అనిపించేటటువంటి ట్యూన్స్ తోటి చాలా మంచి సాంగ్స్ వచ్చినాయి. ఇంకా క్యారెక్టర్లు మహామహులు ఉన్నారు. సో కామెడీ కానివ్వండి, రఘుబాబు గారు, ఎంఎస్ నారాయణ గారు, రావు రమేష్ గారు, శ్రీనివాస్ అవసరాల, అగైన్ బ్రహ్మానందం గారు, చాలా 54 మంది ఆర్టిస్టులతోటి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచి తెలుగు విందు భోజనం లాగా ఉగాది పచ్చడి లాంటి సినిమా అవుతుంది.